వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై తీవ్ర దుమారం కొనసాగుతోంది. వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార ఘటనపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఆడబిడ్డలకు రక్షణ ఉందని తాను భావించడం లేదని బెంగాల్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గాపూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై స్పందించిన గవర్నర్ సివి ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆడపిల్లలకు సురక్షితమని ఇకపై తాను చెప్పలేనని అన్నారు. గవర్నర్ ఆనంద్ బోస్ దుర్గాపూర్లోని ప్రైవేటు వైద్య కళాశాల ఆసుపత్రిని సందర్శించిన అనంతరం అత్యాచార బాధితురాలి తండ్రితో మాట్లాడిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో అత్యాచారం లాంటి నేరాలు చాలా జరిగాయని, సామాజిక పునరుజ్జీవనం తెచ్చిన బెంగాల్లో ఇలాంటి నేరాలు జరగడం ఊహించలేనిదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ ఆడపిల్లలకు సురక్షితమని తాను చెప్పలేకపోతున్నాను అంటూ గవర్నర్ ఆనంద్ బోస్ వ్యాఖ్యానించారు. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని గవర్నర్ సివి ఆనంద్ బోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్ రాష్ట్రంలోని శాంతి భద్రతలు, పోలీసుల పరిపాలన సామర్థ్యం, బాధ్యత గురించి నేరుగా ప్రశ్నలను లేవనెత్తాయి. బెంగాల్ సర్కార్, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తాయి. పలుమార్లు సీఎం మమత, గవర్నర్ సివి ఆనంద్ పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బెంగాల్లో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించిన గవర్నర్ సివి ఆనంద్, బెంగాల్లో ఆడబిడ్డలకు రక్షణ ఉందని తాను భావించడం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గవర్నర్ సివి ఆనంద్ వ్యాఖ్యలతో మరోసారి బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు ఆ వైద్య విద్యార్థిని కాలేజీ క్యాంపస్ బయటకు ఎలా వెళ్లిందని మమత ప్రశ్నించారు. క్యాంపస్లో ఉండే విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉంటుందని దీదీహితో పలికారు. అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకించి విద్యార్థినులను బయటకు పంపకూడదని స్పష్టం చేశారు. చదువుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే విద్యార్థులు రాత్రి సమయంలో క్యాంపస్ల బయటకు వెళ్లొద్దని మమత సూచించారు. వారంతా తప్పకుండా కాలేజీ క్యాంపస్లు, హాస్టళ్ల రూల్స్ను పాటించాలని కోరారు. ఎవరు ఏ సమయంలో ఇళ్ల బయటకు వెళుతున్నారో పోలీసులకు తెలియదని, ప్రతి ఇంటికి పోలీసులు కాపలా కాయలేరని మమత స్పష్టం చేశారు. ఒడిశా వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ఏ ఒక్క దోషిని వదిలేది లేదని దీదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 10న రాత్రి డిన్నర్ చేయడానికి సదరు వైద్య విద్యార్థి తన స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు దుండగులు వారిద్దరిని వెంబడించారు. ఆ దుండగులు వైద్య విద్యార్థినిని బెదిరించి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని గమనించిన కొందరు స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అత్యాచారానికి గురైన బాధితురాలి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్లో ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని తాను భావించడం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.